ట్రిపుల్ ఆర్ అనే సినిమాతో తెలుగు హీరోలు రామ్ చరణ్, తారక్లు గ్లోబల్ స్టార్లుగా మారారు. దాంతో వీరిద్దరికీ కొత్త సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ వీరిద్దరూ ఎంచుకునే దర్శకులు మాత్రం ఫామ్లో లేరు. మరి గ్లోబల్ స్టార్స్ కు గ్లోబల్ హిట్స్ ఇవ్వగలరా? ట్రిపుల్ ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించారు రామ్ భీమ్ అలియాస్ తారక్, రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత వీరిద్దరూ నటించే కొత్త చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు పుట్టాయి. అందుకు తగ్గట్లే ఈ ఇద్దరు మంచి ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు. కాకపోతే దర్శకులే ఫామ్ లో లేకపోవడంతో అభిమానులను కాస్త కలవరపెడుతోంది. ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్నప్పుడే శంకర్ తో గేమ్ చేంజర్ ప్రాజెక్టు ఫిక్స్ చేసుకున్నాడు రామ్ చరణ్. సీన్ కట్ చేస్తే ఈ సినిమా రిలీజ్ కు ముందు భారతీయ 2 రిలీజ్ చేసి కొత్త డౌట్ క్రియేట్ చేశాడు శంకర్. ఇక కొరటాలతో మూవీని ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్నప్పుడు ఫిక్స్ చేసుకున్నాడు తారక్. ఈలోపు కొరటాల ఆచార్య తీసి డిజాస్టర్ చూశాడు. ఫామ్ లో లేని దర్శకులతో సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్లు ఎలా బాక్సాఫీస్ ను షేక్ చేస్తారో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.